హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దద్దోజనం ప్రసాదాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ దద్దోజనం ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క సొంటిని యాడ్ చేసుకోవాలి. ఈ సొంటి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి కొంచెం సేపు చల్లారి పెట్టుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును వేసి ఆవాలు కొంచెం చిటపట్లాడేదాకా వేయించాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, అలానే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా అల్లాన్ని కూడా వేసి ఈ తాలింపుని కొంచెం వేగనివ్వాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ బియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేడి మీద ఒక 2-3 సార్లు బాగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 సార్లు గరిటెతోటి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తాన్ని వేరే బౌల్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒక 2-3 సార్లు గరిటెతోటి ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలానే ఉప్పుని వేసిన వెంటనే పాలని యాడ్ చేసుకోకూడదు, విరిగిపోతాయి. అలానే అదే కప్పుతోటి పెరుగును కూడా 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు అన్నమాట. ఇప్పుడు ఈ పాలు, ఈ అన్నం అలానే పెరుగు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తాలింపుని పెట్టుకున్నాం కదా, ఈ తాలింపుని ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందాక సొంటిని వేయించి మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఈ సొంటి పౌడర్ని కూడా 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలానే లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఈ దద్దోజనం ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.